ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠంగా యెహెజ్కేలు గ్రంథం 46వ అధ్యాయం చదువుకుందాము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, తూర్పు తట్టు చూచు లోపటి ఆవరణపు గుమ్మము పనిచేయు 6 దినములు మూయబడి ఉండి, విశ్రాంతి దినమునను అమావాస్య దినమునను తీయబడి ఉండవలెను. అధిపతి బయట మంటపమునకు పోవు మార్గంగా ప్రవేశించి గుమ్మపు ద్వారబంధముల దగ్గర నిలవబడగా, యాజకులు దహనబలి పశువులను సమాధాన బలి పశువులను అతనికి సిద్ధపరచవలెను. అతడు గుమ్మం దగ్గర నిలవబడి ఆరాధన చేసిన తర్వాత వెలుపలికి పోవును. అయితే సాయంకాలం కాకమునుపే గుమ్మము మూయకూడదు. మరియు విశ్రాంతి దినములలోనూ అమావాస్యలలోనూ దేశ జనులు ఆ తలుపు దగ్గర నిలవబడి యెహోవాకు ఆరాధన చేయవలెను. విశ్రాంతి దినమున అధిపతి యెహోవాకు అర్పింపవలసిన దహన బలి ఏదనగా, నిర్దోషమైన 6 గొర్రె పిల్లలను, నిర్దోషమైన 1 పొట్టేలును, పొట్టేలుతో తూమెడు పిండి గల నైవేద్యము చేయవలెను. గొర్రె పిల్లలతో కూడా శక్తి కొలది నైవేద్యమును, తూము 1 3 పళ్ళ నూనెయు తేవలెను. అమావాస్య నాడు నిర్దోషమైన చిన్న కోడెను, నిర్దోషమైన 6 గొర్రె పిల్లలను, నిర్దోషమైన 1 పొట్టేలును అర్పింపవలెను. నైవేద్యమును సిద్ధపరచవలెను. ఎద్దుతోనూ పొట్టేలుతోనూ తూమెడు పిండిని, గొర్రె పిల్లలతో శక్తి కొలది పిండిని అర్పింపవలెను. తూము 1 3 పళ్ళ నూనె నైవేద్యము చేయవలెను. అధిపతి ప్రవేశించునప్పుడు గుమ్మపు మంటప మార్గముగా ప్రవేశించి, అతడు ఆ మార్గముగానే వెలుపలికి పోవలెను. అయితే దేశజనులు నియామక కాలములయందు యెహోవా సన్నిధిని ఆరాధన చేయుటకై వచ్చినప్పుడు, ఉత్తరపు గుమ్మపు మార్గముగా వచ్చిన వారు దక్షిణపు గుమ్మపు మార్గముగా వెళ్ళవలెను. దక్షిణపు గుమ్మపు మార్గముగా వచ్చిన వారు ఉత్తరపు గుమ్మపు మార్గముగా వెళ్ళవలెను. తాము వచ్చిన దారినే ఎవరునూ తిరిగిపోక అందరును తిన్నగా వెలుపలికి పోవలెను. అధిపతి వారితో కలిసి ప్రవేశింపగా వారు ప్రవేశించుదురు. వారు బయలు వెళ్ళినప్పుడు అందరును కూడి బయలు వెళ్ళవలెను. పండుగ దినములలోనూ నియామక కాలములలోనూ ఎద్దుతో గాని పొట్టేలుతో గాని తూమెడు పిండియు, గొర్రెపిల్లలతో శక్తి కొలది పిండియు, తూము 1 3 పళ్ళ నూనెయు నైవేద్యముగా అర్పింపవలెను. యెహోవాకు స్వేచ్ఛార్పణమైన దహన బలినైనను, స్వేచ్ఛార్పణమైన సమాధాన బలినైనను అధిపతి అర్పించినప్పుడు తూర్పు తట్టు గుమ్మము తీయవలెను. విశ్రాంతి దినమున అర్పించునట్లు దహన బలిని, సమాధాన బలిని అర్పించి వెళ్ళిపోవలెను. అతడు వెళ్ళిపోయిన తరువాత గుమ్మము మూయబడవలెను. మరియు ప్రతిదినము నిర్దోషమైన ఏడాది మగ గొర్రె పిల్లను దహన బలిగా అర్పింపవలెను. అనుదినము ఉదయమున దానిని అర్పింపవలెను. మరియు అనుదినము ఉదయమున దానితో నైవేద్యం చేయవలెను. అది ఎట్లనగా, తూమెడు గోధుమ పిండిలో 6వ పాలును పిండి కలుపుటకు పడి నూనెయు నుండవలెను. ఇవి ఎవరునూ రద్దుపరచలేని నిత్యమైన కట్టడలు. గొర్రె పిల్లలను, నైవేద్యమును, నూనెను అనుదినము ఉదయముననే నిత్య దహన బలిగా అర్పింపవలెను. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, అధిపతి తన కుమారులలో ఎవనికైనను భూమి ఇచ్చిన ఎడల అది అతని కుమారునికి స్వాస్థ్యమైనందున అతని కుమారులదగును. అది వారసత్వం వలన వచ్చిన దాని వంటి స్వాస్థ్యము. అయితే అతడు తన పని వారిలో ఎవనికైనను భూమి ఇచ్చిన ఎడల విడుదల సంవత్సరము వరకే అది వాని హక్కై
తరువాత అధిపతికి మరలా వచ్చును. అప్పుడు అతని కుమారులు అతని స్వాస్థ్యమునకు మాత్రము హక్కుదారులగుదురు. జనులు తమ స్వాస్థ్యమును అనుభవింపకుండా అధిపతి వారి భూమిని ఆక్రమింపకూడదు. నా జనులు తమ భూములను విడిచి చెదిరిపోకుండునట్లు అతడు తన భూమిలో నుండి తన కుమారులకు భాగములనియ్యవలెను. పిమ్మట అతడు గుమ్మపు మధ్య గోడ మార్గముగా ఉత్తర దిశ చూచుచున్న యాజకులకు ఏర్పడిన ప్రతిష్ఠితమైన గదులలోనికి నన్ను తీసుకొని రాగా అచ్చట వెనుక తట్టు పశ్చిమ దిక్కున స్థలమొకటి కనబడెను. ప్రతిష్ఠితములగు వస్తువులను బయటి ఆవరణంలోనికి కొని వచ్చి యాజకులు జనులను ప్రతిష్ఠించుటకై వారు అపరాధ పరిహారార్థ బలి పశుమాంసమును పాప పరిహారార్థ బలి పశుమాంసమును వండుచు నైవేద్యములను కాల్చుచుండు స్థలం ఇదియే అని నాతో చెప్పి అతడు బయటి ఆవరణంలోనికి నన్ను తీసుకొని వచ్చి ఆవరణపు 4 మూలలను నన్ను త్రిప్పగా ఆవరణం యొక్క మూలను మరి ఒక ఆవరణమున్నట్టు కనబడెను. ఆవరణపు మూలను ఆవరింపబడిన ఆవరణం ఒకటి కనబడెను. ఒక్కొక్కటి 40 మూరల నిడివియు 30 మూరల వెడల్పును గలిగి 4 ఏక పరిమాణముగా ఉండెను. మరియు ఆ 4 చుట్టూ పంక్తిగా నున్న అటకలుండెను. చుట్టూనున్న అటకల క్రింద పోయిలుండెను. ఇది వంట చేయు వారి స్థలము. ఇక్కడ మందిర పరిచారకులు జనులు తెచ్చు బలి పశు మాంసమును వండుదురని ఆయన నాతో చెప్పెను. ఇంతటితో ఇది నా కొరకైన బైబిల్ పాఠము సరే.